హాయ్ ఫ్రెండ్స్, గత శ్లోకంలో తాబేలుల ఇంద్రియాలను ముడుచుకోవడం గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య వస్తుంది. మనం బలవంతంగా ఒక వస్తువును చూడకుండా ఉండగలం, కానీ మనసులో ఆ వస్తువు మీద ఉన్న కోరిక అలాగే ఉంటుంది కదా. మరి ఆ కోరికను పూర్తిగా ఎలా తొలగించాలి? మనసును ఆకర్షణల నుండి శాశ్వతంగా ఎలా విముక్తి చేయాలి? దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన పరిష్కారం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఆహారం తీసుకోకుండా ఉండే వ్యక్తికి ఇంద్రియ విషయాలు దూరం అవుతాయి, కానీ వాటిపై ఉన్న రుచి మాత్రం అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరమాత్మను దర్శిస్తాడో అప్పుడు అతనికి ఆ పాత కోరికలు కూడా శాశ్వతంగా తొలగిపోతాయి. కృష్ణుడు ఇక్కడ మనసు యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాడు. మనం డైటింగ్ చేస్తున్నప్పుడు నచ్చిన ఆహారాన్ని తినకుండా ఉండగలం, కానీ మనసులో ఆ రుచి తలుచుకుంటూనే ఉంటాం. దీనివల్ల ఏ క్షణమైనా మళ్ళీ ఆ తప్పు చేసే అవకాశం ఉంటుంది. మంచిదాని కోసం తక్కువ దానిని వదిలేయాలి. మనసు ఎప్పుడు ఏదో ఒక ఆనందాన్ని వెతుకుతుంది. మీరు చిన్న ఆనందాన్ని వదిలేయాలంటే అంతకంటే పెద్ద ఆనందాన్ని దానికి చూపించాలి. యుద్ధంలో భయం, మోహం లాంటి చిన్న కోరికలు పోవాలంటే ధర్మం అనే ఉన్నత లక్ష్యం మీద దృష్టి పెట్టాలని కృష్ణుడి ఉద్దేశం. ఈ శ్లోకంలో పరం దృష్ట్యా అనే మాట చాలా కీలకం. దీని అర్థం ఏంటంటే ఉన్నతమైన దానిని చూడటం. ఉదాహరణకు, ఒక పిల్లవాడు పాత చిరిగిన బొమ్మతో ఆడుకుంటున్నాడు. అతనికి కొత్తది మరియు అంతకంటే మెరుగైన బొమ్మ ఇస్తే పాతదాన్ని అడగకుండానే వదిలేస్తాడు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేయలేకపోతున్నారా? ఫోన్ అడిక్షన్ లేదా ఇతర అలవాట్ల నుండి బయటపడలేకపోతున్నారా? గుర్తుంచుకోండి, బలవంతంగా వదిలేయాలని ప్రయత్నించకండి. అంతకంటే గొప్ప పనిలో నిమగ్నం అవ్వండి. మీ కెరీర్ గోల్ మీద లేదా మీ ఫ్యాషన్ మీద దృష్టి పెట్టినప్పుడు ఈ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ మీకు వాటంతటా అవే అనవసరంగా అనిపిస్తాయి. లోపల ఉన్న పరమాత్మను లేదా మీలో ఉన్న అపరిమితమైన శక్తిని గుర్తించినప్పుడు బయట ప్రపంచంలోని తాత్కాలిక సుఖాలు మిమ్మల్ని ఆకర్షించలేవు. ఉన్నతమైన లక్ష్యం వైపు అడుగు వేయండి. అల్పమైన కోరికలు అవే రాలిపోతాయి. కానీ ఎంత ప్రయత్నించినా ఇంద్రియాలు ఒక్కోసారి మన బుద్ధిని బలవంతంగా లాగేస్తాయి. ఆ ప్రమాదం గురించి కృష్ణుడు తర్వాతి శ్లోకంలో హెచ్చరించారు. ఆ ఆసక్తికరమైన విషయం వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.